పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం ఎల్విన్పేట జంక్షన్లో తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కురుపాం ఎమ్మెల్యే తోయిక జగదీశ్వరి పార్టీ జెండాను ఎగురవేసి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జగదీశ్వరి మాట్లాడుతూ పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు పార్టీకి మరింత వైభవాన్ని తీసుకొచ్చిన నారా చంద్రబాబు నాయుడు, లోకేష్ బాబులకు పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేశారు. ప్రస్తుతం చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక ప్రణాళికాబద్ధంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ప్రతి అడుగు వేస్తున్నారని అన్నారు. గతంలో నారా చంద్రబాబు నాయుడు హైదరాబాద్ను ఎంతగా అభివృద్ధి చేశారో అందరికీ తెలిసిందేనని, అదే నిబద్ధతతో ప్రస్తుతం విశాఖపట్నాన్ని ఐటీ హబ్గా తీర్చిదిద్దుతున్నారని ఆమె పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అభివృద్ధిని ప్రజలు గమనిస్తున్నారని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ డైరెక్టర్ కళావతి, మండల తెలుగుదేశం పార్టీ కన్వీనర్ అడ్డాకుల నరేష్, కూటమి నాయకులు, పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.